గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము పాలిటీలో భాగంగా ఆఫ్లైన్ ఆన్లైన్ డైరెక్ట్గా లైవ్ రికార్డింగ్ అండి. ఆఫ్లైన్ ఆన్లైన్లో భాగంగా ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిట్స్ ఏమున్నవి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిట్స్ ఏమున్నవి. ఓకే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిట్స్, దీని మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, క్వశ్చన్ ఉంటుంది. ఓకే, చూద్దాం ఇక్కడ. తర్వాత ఈ రిట్స్ గురించి ఇవి ఎలా వచ్చినాయి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఈ రిట్స్ అనేవి మనకు భారత రాజ్యాంగంలో ఎలా వచ్చినవి, మనకంటే ముందు ఎక్కడ ఉన్నవనే చూద్దాం. ఇక్కడ విన్నారా, హౌ దే ఎవాల్వ్డ్ ఫ్రమ్ రాయల్ కమాండ్స్ టు పవర్ఫుల్ లీగల్ రెమెడీస్. ఈ యొక్క రిట్స్ ఏంటంటే చట్టబద్ధమైనటువంటి రెమెడీస్, పరిహారాలుగా మనకు ఉపయోగపడతామని చెప్తాం. విన్నారా, అయితే మొట్టమొదట వీటి బర్త్ ప్లేస్ ఎక్కడయ్యా అంటే ఇంగ్లాండ్ అని చెప్తాం. వీటి బర్త్ ప్లేస్ ఎక్కడంటే ఇంగ్లాండ్ అని చెప్తాం. విన్నారా, బర్త్ ప్లేస్ ఆఫ్ రిట్స్. రిట్స్ ఆర్ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ బై కింగ్. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాజు ఫార్మల్గా కొన్ని ఆజ్ఞలు ఇచ్చేవాడని చెప్తాము. తర్వాత హిస్ కోర్ట్స్ నోన్ రాయల్ కమాండ్స్. అతను ఇస్తాడు కాబట్టి దాన్ని ఎవరిని పిలిచినారంటే రాయల్ కమాండ్స్గా పిలవడం జరిగింది అని చెప్తాం వాటిని. విన్నారా, తర్వాత రిట్స్ వర్ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ బై కింగ్ హిస్ కోర్ట్స్. అంటే సాధారణంగా ఇంగ్లాండ్లో రాజు ఇచ్చే ఆజ్ఞలు అని చెప్పేసి పేర్కొంటాం. రాజు ఇచ్చే ఆజ్ఞలు అని చెప్తాం ఇక్కడ. తర్వాత ఈ రోల్ ఆఫ్ కింగ్ కోర్ట్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క కింగ్స్ అఫీషియల్గా ఈ యొక్క రిట్స్ను ఇంగ్లాండ్లో వాడేవాళ్ళని చెప్తాం ఇక్కడ. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ కామన్ లా, స్టాండర్డైజ్డ్ ఫార్మ్ రిట్స్ వర్ క్రియేటెడ్ కామన్ లా ఆంగ్లో సెక్షన్ అండ్ లీగల్ ట్రెడిషన్. కంటే ఎవరైతే ఇంగ్లాండ్లో సాధారణంగా వాళ్ళు ఏదైనా అంశం మీద ఆజ్ఞలు జారీ చేసేందుకు ఇంగ్లాండ్లో ఉన్న రాజులు వీటిని సాధారణ చట్టాలుగా, సాధారణంగా ఉన్నటువంటి రిట్స్గా వినియోగించేవారు. విన్నారా, తర్వాత ఎర్లియర్ ఏముండే వీటిని ఎర్లియర్గా కాల్ టు కోర్ట్ అని పిలిచేవారు. తర్వాత ఈ యొక్క హక్కులను ఇంప్లిమెంట్ చేసేవారు. తర్వాత వాళ్ళకి ఏం చేసేవారు, కొన్ని రెమెడీస్ ప్రొవైడ్ చేసేవారు అని చెప్తాము. సో లాస్ట్కి ఏం చేసినాం మనం అంటే మనము కూడా బ్రిటిష్ వారి పాలిత ప్రాంతం కాబట్టి మనం కూడా ఈ యొక్క రిట్స్ను మనము తీసుకోవడం జరిగింది అని చెప్పేసి పేర్కొంటాం. రిట్స్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఎర్లియర్కి ఏముండదంటే కింగ్ ఇష్యూడ్ రిట్స్ ఎన్ష్యూర్డ్ జస్టిస్. విన్నారా, న్యాయాన్ని కాపాడుకునేందుకు రాజు ఈ యొక్క రిట్స్ను జారీ చేసేవాడు. నౌ కోర్ట్స్ ఇష్యూస్ టు ప్రొటెక్ట్ సిటిజన్ రైట్స్. ప్రాథమిక హక్కులు, పౌరుల యొక్క హక్కులు రక్షించుకునేందుకు ఇప్పుడు న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయంటే రిట్స్ను జారీ చేస్తున్నవి. ఓకే, చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇక్కడ. తర్వాత వాట్ ఆర్ ద రిట్స్. ఈ మొత్తం రిట్స్ ఏమున్నవి మనకు, ఈ రిట్స్ అనేవి ఏమున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రిట్స్ అంటే ఏంటి అసలు విన్నారా, మనం ఇందాకనే చెప్పుకున్నాము. ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ అండర్ సీల్ బై అన్ అథారిటీ కమాండింగ్ ఆఫీసర్ కోర్ట్ అండ్ సావరిన్ ఎక్సెట్రా. అంటే ఎవరైతే అధికారికంగా, చట్టబద్ధంగా ఎవరైతే ఒక ఆజ్ఞను ఇష్యూ చేస్తారో అది ఎలాగా, ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్, ఒక సాధారణ వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి ఒక ఆజ్ఞ అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత మరి భారత రాజ్యాంగంలో మనకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎంపవర్డ్ టు ఇష్యూ ద రిట్స్. దేని ఆధారంగా 32వ ఆర్టికల్ ఆధారంగా సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. అదేవిధంగా మనకు 226వ నిబంధన ఆధారంగా హైకోర్టు కూడా ఈ రిట్స్ జారీ చేసే అధికారము ఉంది. విన్నారా, కాబట్టి ఏం చెప్తాము, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 రిట్స్ జారీ చేస్తుంది. విన్నారా, మరి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద రిట్స్. ఒకటి ఏం చెప్తుంది, హేబియస్ కార్పస్. విన్నారా, 2 మాండమస్, తర్వాత వచ్చేసి సెర్షియారో, తర్వాత ప్రొహిబిషన్, తర్వాత కోవారెంట్. మొత్తం వచ్చేసి 5 రకాల రిట్స్ మనకు ఉన్నాయని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా, తర్వాత ఇవి ఎందుకు జారీ చేస్తారు, వెన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్ కన్సర్న్ పర్సన్ కెన్ అప్రోచ్ టు సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారము ఈ రిట్స్ను జారీ చేయడం జరుగుతుంది. తర్వాత
నెక్స్ట్ ఈ రిట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకేం చెప్పుకున్నాము ఇందాక మీకు చెప్పాను. ఇక్కడ మీకు రిట్స్ అంటే ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ బై కోర్ట్, న్యాయస్థానాల చేత సాధారణంగా జారీ చేయబడిన ఒక ఆజ్ఞ. విన్నారా? ఎందుకు అంటే ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల రక్షణ కోసము జారీ చేస్తారు. దెన్ మరి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 32 వచ్చేసి సుప్రీంకోర్టు కాపాడుతుంది, 226 ప్రకారం హైకోర్టు ఈ రిట్స్ను జారీ చేస్తుంది. ఓకే, తర్వాత ఇందాక చెప్పాను మీకు ఏమని, హేబియస్ కార్పస్ అని చెప్పేసి, మాండమస్, తర్వాత ప్రొబిషన్, సెర్షియారీ ప్లస్ కోవారెంట్, ఇవి 5 రకాల రిట్స్ జారీ చేస్తుంది. వీటి గురించి మనం వివరంగా చెప్పుకుందాం ముందర. తర్వాత చిన్న క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము ఏం చెప్తుందంటే మీకు ఈజీగా అర్థమయ్యేందుకు ఇక్కడ ఏం చెప్తానంటే మనం రిట్స్ చెప్పుకున్నాం. విన్నారా? వాట్ ఈజ్ ఆర్టికల్ 226? వాట్ ఈజ్ ఆర్టికల్ 226 అంటే 32వ ఆర్టికల్ ద్వారా అయితేనో సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది. మరి 226వ ఆర్టికల్ ఏంటి అంటే రాష్ట్ర స్థాయిలో హైకోర్టు జారీ చేస్తుంది. ఆర్టికల్ 226 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ హైకోర్ట్ ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎనీ అదర్ పర్పస్ ఆఫ్ ఎన్ష్యూర్ జస్టిస్. న్యాయాన్ని కాపాడుకునేందుకు ప్రాథమిక హక్కులే కాకుండా ఏ ఇతర అంశమైన వయలేట్ అయితే హైకోర్టు 226వ నిబంధన ఆధారంగా రిట్స్ను జారీ చేస్తుంది. ఓకే, దెన్ హూ ఇష్యూస్ రిట్స్ మనం చెప్పుకున్నాం ఇందాకనే, సుప్రీంకోర్టు జారీ చేస్తుంది, హైకోర్టు జారీ చేస్తుంది. హూ కెన్ ఫైల్ ఏ రిట్? ఈ రిట్ని ఎవరు ఫైల్ చేయాలి మరి అంటే ఏ పర్సన్ అగ్రిగేవ్డ్ అంటే బాధితుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరికైతే ప్రాథమిక హక్కులు ఎవరికైతే వయలేట్ అవుతాయో అతను ఏం చేయొచ్చు అంటే రిట్ పిటిషన్ వేయచ్చు. అడిషనల్లీ సర్టన్ కేసెస్ ఇంట్రెస్టెడ్ పర్సన్ సీక్ ద రిట్ ప్లస్ కోవారెంట్ పెండింగ్. అంటే కొన్ని సందర్భాల్లో తన ప్రాథమిక హక్కులని వయలేట్ అయిపోతే ఏ వ్యక్తి అయినా సరే కోర్టుకు వెళ్ళొచ్చు. విన్నారా? తర్వాత నెక్స్ట్ ఎవరెవరు ఇస్తారంటే సుప్రీంకోర్టు ఇస్తుంది, హైకోర్టు ఇస్తుంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్కోప్ ఆఫ్ రైట్స్, వీటికి సంబంధించి ఏం చెప్తుంది? అండర్ ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు పవర్ ఇష్యూ ద రైట్స్ లిమిటెడ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే 32వ నిబంధన ఆధారంగా రిట్స్ జారీ చేస్తుంది. దీనికి లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటుంది, పరిమితమైన అధికారం మాత్రమే ఉంటుంది. అదే హైకోర్టుకి అయితే 226వ ఆర్టికల్ ప్రకారము దీనికి విస్తృతమైన అధికార పరిధి ఉంటుంది, విస్తృతమైన న్యాయ అధికార పరిధి ఉంటుంది. ఈ రెండింటిని మనం పోల్చినట్టయితే స్కోప్ ఆఫ్ ద జ్యూడిక్షన్ అనేది హైకోర్టుకే ఎక్కువగా ఉంటుంది, హైకోర్టుకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దిస్ మీన్స్ హైకోర్ట్స్ హ్యావ్ బ్రాడర్ రిట్ జ్యూరిడిక్షన్, విశాలమైనటువంటి న్యాయ విచారణ అధికార పరిధి రాష్ట్ర స్థాయిలో హైకోర్టులకు ఉంది. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే 226వ ఆర్టికల్ ప్రకారం అని చెప్తాం ఇక్కడ, వెన్ కంపేర్ టు సుప్రీంకోర్టు. బాగా గుర్తుంచుకోవాలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మనం రెమెడీ అంటున్నాం కదా, కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తాం ఆర్టికల్ 32 ప్రకారం. అదే మనకు రిట్స్ అని చెప్తుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ రెమెడీ ఏం చెప్తుంది మనకి ఇక్కడ అంటే ఆర్టికల్ 32 ఏం చెప్తుంది అంటే ద రైట్స్ టు అప్రోచ్ టు సుప్రీం కోర్ట్స్ అండర్ ఆర్టికల్ 32 ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్స్ మీనింగ్ టు సుప్రీం కోర్టు కెనాట్ రిఫ్యూజ్ ఎక్సైజ్ ఇట్స్ రిట్ జ్యూరిడిక్షన్. ప్రాథమిక హక్కుగా ఉంది మనకి ఇది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది. ఇట్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్స్. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కానీ ఎవ్వరు కూడా దీనికి అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఎనీబడి కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 ఇఫ్ వయలేట్ ద ఫండమెంటల్ రైట్స్. దెన్ అదర్ హ్యాండ్ హైకోర్టు హ్యావ్ డిస్క్రియేషన్ పవర్ అండర్ ఆర్టికల్ 2026 226వ నిబంధన ఆధారంగా రాష్ట్ర హైకోర్టులకు విచక్షణ అధికారం ఉంది, అలౌయింగ్ దెమ్ టు ఇష్యూ ఇన్ ద రిట్స్. విన్నారా? కాబట్టి ఇది ఏం చెప్తుంది? రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, ఇది మనకు నేషన్ వైడ్ ఉంటుంది అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క రిట్ ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రిట్ మనకి ఏం చెప్తుందో చూద్దాం. మొట్టమొదటి రిట్ ఏంటయ్యా అంటే విన్నారా, రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. ఇది చాలా పెద్దగా ఉంది. విన్నారా, రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హేబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హ్యావ్ ఏ బాడీ. టు హ్యావ్ అంటే దేహాన్ని హాజరుపరచండి. ఎక్కడ హాజరుపరచాలా? కోర్టులో హాజరుపరచాలా.
విన్నారా? దీని మీనింగ్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఏం చెప్తుంది? హేబియస్ కార్పస్ ఈస్ ఎ లాటిన్ వర్డ్. అంటే ఏం చెప్తుంది దీని మీనింగ్? టు హ్యావ్ ఏ బాడీ, అంటే అతన్ని ప్రవేశపెట్టండి అని చెప్తుంది. దెన్ ఇట్ ఈజ్ ఇష్యూడ్ సెక్యూర్ పర్సన్ హూ హ్యాస్ బీన్ డిటైన్డ్ అన్లాఫుల్లీ ఇల్లీగల్లీ. చట్టబద్ధంగా కాకుండా ఏ వ్యక్తినైతే అరెస్ట్ చేస్తారో అతన్ని వదిలివేయమని చెప్పేందుకు ఈ యొక్క హేబియస్ కార్పస్ రిట్ ఉంది అని చెప్తాం ఇక్కడ. విన్నారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ జడ్జి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ రిట్ పిటిషన్ కార్పస్. ఈయన ఏం చెప్తానంటే, యువర్ ఆనర్, మై క్లయింట్ హ్యాస్ బీన్ డిటైన్డ్ ఇల్లీగల్లీ. అయ్యా, నా క్లయింట్ అనేవాడు చట్టరహితంగా అతన్ని నిర్బంధించడం జరిగింది, కాబట్టి ఐ ఆమ్ హియర్ టు ఆస్క్ హిస్ బాడీ బ్యాక్. అతన్ని తిరిగి అతనికి విముక్తి కల్పించండి. విన్నారా? చట్టరహితంగా అతను అరెస్ట్ చేసినారు కాబట్టి మీరు అతన్ని వదిలివేయండి అని చెప్పేసి ఇక్కడ లాయర్ ఇక్కడ జడ్జిని అడగడం జరుగుతుంది. విన్నారా? వెరీ సింపుల్ మేనర్లో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మరి రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ కెన్ బి ఇష్యూడ్ అగెన్స్ట్ బోత్. విన్నారు? ఎవరెవరికి వ్యతిరేకంగా ఇవ్వచ్చు? ప్రభుత్వ అధికారులకు ఇవ్వచ్చు, ప్రైవేట్ ఇండివిజువల్స్కు ఇవ్వచ్చు. ఇది వెరీ సింపుల్గా అర్థమయ్యేందుకు అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత దీనికి మన పాలిటీలో ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నవి హేబియస్ కార్పస్కు? విన్నారా? మేజర్ కేసు ఏంటంటే, ఒకటి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఈ కేసులో హేబియస్ కార్పస్ ఏ విధంగా పనిచేసింది చూద్దాం ఇక్కడ. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ ఇన్ ఇండియా 1975, 1975లో ఎమర్జెన్సీ సమయంలో మెనీ పొలిటికల్ లీడర్స్ వర్ డిటైన్డ్ వితౌట్ ట్రయల్. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చాలామంది రాజకీయ నాయకులను ఎలాంటి ట్రయల్ లేకుండానే అరెస్ట్ చేయడం జరిగింది. డిటైన్స్ ఫైల్ పిటిషన్స్ హేబియస్ కార్పస్. అప్పుడు ఏం చేశారు? అలా అరెస్ట్ చేస్తే న్యాయస్థానాల్లో హేబియస్ రిట్ను వీళ్ళు ఫైల్ చేసినారు. ఇష్యూ ఏంటిది? కెన్ ఏ పర్సన్ ఫైల్ హేబియస్ కార్పస్ వెన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ? అంటే అత్యవసర కాలంలో విన్నారా ఫండమెంటల్ రైట్స్ను సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తిని హేబియస్ కార్పస్కి వెళ్ళవచ్చునా? అంటే కెన్ బే పర్సన్ ఫైల్, అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయితే అతనికి తరఫున హేబియస్ కార్పస్ మనం ఫైల్ చేయొచ్చునా? అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు సెడ్ నో పర్సన్ హ్యాస్ ద రైట్ టు మూవ్ కోర్ట్ ఫర్ హేబియస్ కార్పస్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ సమయంలో ఏ వ్యక్తి కూడా హేబియస్ కార్పస్కు ఫైల్ చేయడానికి వీలు లేదు అని చెప్పింది. సో ఓన్లీ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఏం చెప్పినాడు? హీ సెడ్ రైట్ టు లైఫ్ కెనాట్ బి సస్పెండెడ్. అయ్యా, 21 ఆర్టికల్ అనేది ఎప్పుడు కూడా మనకు రద్దు కాదు అని చెప్పేసి ఈ సందర్భాన వీళ్ళిద్దరి యొక్క కేసు అని చెప్తాం వాదనలో. ఇక్కడ ఏం చెప్తుంది మరి? ఇక్కడ ఈ యొక్క ఎమర్జెన్సీని ఏమన్నారంటే ఇది ఒక డార్క్ ఫేస్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ అని చెప్పేసి పేర్కొన్నారు. అలా తీర్పు వచ్చిన తర్వాత లాటర్ కరెక్ట్ తర్వాత ఏం చేసినారంటే మళ్ళీ దీన్ని కరెక్ట్ చేసినారు. ఎప్పుడు? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మళ్ళీ దీన్ని కరెక్ట్ చేయడం జరిగింది. నౌ యాక్సెప్టెడ్ హేబియస్ కార్పస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్ టు లైఫ్, జీవించే హక్కు ఉంది కాబట్టి భారత రాజ్యాంగం మౌలిక స్వరూపంలో హేబియస్ కార్పస్ ఒక భాగం అని చెప్పేసి దీన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది? సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ ఏ పర్సన్ ఇస్ ఇల్లీగల్ డిటైన్డ్, అసంబద్ధంగా చట్టబద్ధంగా కాకుండా ఎవరైనా వ్యక్తిని నిర్బంధిస్తే, వితౌట్ ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేస్తే, ఆర్ కోర్ట్ ఆర్డర్, దెన్ మరి ఏం చేయాలి? అప్పుడు ఫ్యామిలీ కెన్ హేబియస్ కార్పస్. ఫ్యామిలీలో ఎవరైనా ఒక మెంబర్ ఏం చేయొచ్చు? హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేయొచ్చు. ప్లస్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో వేయవచ్చు. కోర్టు విల్ ఆర్డర్ ప్రొడ్యూస్ ద పర్సన్ బిఫోర్ ద కోర్ట్. ఆ వ్యక్తిని ఏం చెప్తుంది? అయ్యా, కోర్టులో జడ్జి ముందు హాజరుపరచండి అని చెప్పేసి చెప్తుంది. ఇది హేబియస్ కార్పస్కు ఉన్నటువంటి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ రిట్ ఏదయ్యా అంటే రిట్ ఆఫ్ మాండమస్. రిట్ ఆఫ్ మాండమస్ ఏం చెప్తుంది? రిట్ ఆఫ్ మాండమస్లో వి కమాండ్ అంటే మేము ఆదేశిస్తున్నాము అని చెప్పడం. ఇక్కడ ఏం చెప్తుంది? మాండమస్ మీన్స్ వి కమాండ్, ఆదేశిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను అని చెప్పడం. ఎలాగా? ఇట్ ఈజ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ సుపీరియర్ కోర్ట్ టు ఇన్ఫీరియర్ కోర్ట్ ఆర్ పబ్లిక్ అథారిటీ. అంటే హయ్యర్ కోర్టు నుండి కింది కోర్టు కానివ్వండి లేదా పబ్లిక్ అథారిటీకి కానివ్వండి ఆర్డర్ అనేది జారీ చేయడము. విన్నారా? ఎలాగా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది? అగ్రిగేటెడ్ ఇండివిజువల్ ఎవరైతే బాధితుడున్నాడో, యువర్ ఆనర్
పోలీస్ ఈజ్ నాట్ టేకింగ్ మై కంప్లైంట్. అయ్యా పోలీస్ అనే వ్యక్తి నా కంప్లైంట్ తీసుకోవడం లేదు. దెన్ అప్పుడు ఏం చెప్తాడు, వీఆర్ ఆర్డర్ టు టేక్ దిస్ కంప్లైంట్. అప్పుడు రిట్ వేస్తే అయ్యా అతడు ఇచ్చే కంప్లైంట్ తీసుకోండి అని చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ పబ్లిక్ అథారిటీకి ఇష్యూ చేస్తాడు. అయ్యా పబ్లిక్ అథారిటీ కరెక్ట్గా పనిచేయట్లేదు, పోలీస్ అధికారికి నీ కంప్లైంట్ ఇస్తే పోలీస్ అధికారి తీసుకోవట్లేదు అని కోర్టులో ఫైల్ చేయాలి, రిట్ పిటిషన్ వేయాలి. అప్పుడు జడ్జి ఏం చెప్తుంది, వి ఆర్డర్ యూ టు టేక్ ద కంప్లైంట్ అని చెప్తాడు. అంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక అధికారి మీద వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకోవట్లేదు కంప్లైంట్. అప్పుడు అతను కోర్టుకి వెళ్తాడు. ఎవరు, బాధితుడు వెళ్తే అప్పుడు జడ్జి ఏం చెప్తాడంటే వి ఆర్డర్డ్ యూ టు టేక్ దిస్ కంప్లైంట్. అది ఎవరికి వ్యతిరేకంగా, ప్రభుత్వ అధికారులకు పబ్లిక్ అథారిటీగా రిట్ ఆఫ్ మాండమస్ షూర్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది అని చెప్తుంది. కాబట్టి రిట్ ఆఫ్ మాండమస్ కెనాట్ బి గ్రాంటెడ్ అగెన్స్ట్ పబ్లిక్ ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్స్. వ్యవస్థలకు కానివ్వండి, ప్రైవేటు వ్యక్తులకు కానివ్వండి, ఇది జారీ చేయడానికి వీల్లేదు. అంటే ఏం చెప్తాము, ప్రభుత్వ అధికారులకు మాత్రమే జారీ చేయబడుతుంది మాండమస్ అని చెప్తాం. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మాండమస్ రిట్ ఏ విధంగా పనిచేసింది చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది మనకు, ఈ కేసులో నేపథ్యం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే భారతదేశంలో పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యము ఎక్కువగా దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి వెళ్ళినాడు. కేసు యొక్క నేపథ్యం ఏం చెప్తుందంటే భారతదేశంలో పోలీస్ సిస్టంలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కోర్టుకి వెళ్ళినాడు. అప్పుడు మాజీ డీజీపీ అయిన ప్రకాష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాడు. అయ్యా మోర్ ఇంటర్వెన్షన్ వచ్చింది ఇక్కడ పొలిటికల్గా, పోలీస్ వ్యవస్థలు ఎక్కువగా మన రాజకీయ వాళ్ళు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కోర్టుకి వెళ్ళినాడు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు మాండమస్ జారీ చేసింది, ఆజ్ఞాపిస్తున్నాను ఆర్డర్ అని చెప్పి జారీ చేసింది. ఏమని చెప్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకేం చెప్పింది, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పింది, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పింది, తర్వాత డీజీపీకి ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వాలని చెప్పింది. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి ఆయన కోర్టుకి వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు మాండమస్ రిట్ జారీ చేసి ఈ 3 అంశాలను చెప్పింది. అంటే కోర్టు ప్రభుత్వము తన విధులు నిర్వర్తించమని ఆదేశించింది. దాన్ని మనము ఏం చెప్తాము, మాండమసం అని చెప్పేసి పేర్కొంటాము. తర్వాత అంటే ఏం చెప్తుంది, పబ్లిక్ అథారిటీ తన డ్యూటీ చేయకపోతే కోర్టు జోక్యం చేసుకుంటుంది. తర్వాత ఎంసీ మెహతా యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మాండమస్ రిట్ ఎలా అప్లికబుల్ అయ్యింది చూద్దాం. గంగా కాలుష్యంపై కేసు వేసినారు. గంగా నది ఉంది కదా, అది ఒకటే పొల్యూట్ అయిపోతుంది, దాని మీద కేసు వేసినారు. అప్పుడు కోర్టు ఏం చేసిందంటే ప్రభుత్వ సంస్థలకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఏం ఆదేశాలు ఇచ్చింది, కాలుష్యాన్ని నియంత్రించండి, తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పింది. ఇది కూడా మాండమస్కు మంచి ఉదాహరణ అని చెప్తాం. ఇక్కడ ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, వెరీ సింపుల్గా మనకు అర్థం కావాలంటే, ఉదాహరణకు ఒక విద్యార్థి స్కాలర్షిప్ రావాల్సింది కానీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ విద్యార్థి ఏం చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. అప్పుడు కోర్టు ఏం చెప్తుంది, అయ్యా మీ విధి పూర్తిగా చేయండి, అతనికి స్కాలర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేస్తుంది. ఇది సింపుల్ ఎగ్జామ్, ఈజీగా అర్థమయ్యేందుకు అని చెప్తాను ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ రిట్ ఏందయ్యా అంటే, నెక్స్ట్ రిట్ వచ్చేసి రిట్ ఆఫ్ ప్రొహిబిషన్, నిషేధించడము. దీని అర్థం ఏంటంటే టు ఫర్బిడ్ అంటే నిషేధించడం, టు ఫర్బిడ్ అంటే నిషేధించడం. విన్నారు ఏం చెప్తుంది దీని మీనింగ్ చూడండి. ప్రొహిబిషన్ మీన్స్ టు ఫర్బిడ్ అంటే నిషేధము అని చెప్పడం లేదా రద్దు చేయడం అని చెప్పడం. ఇక్కడ విన్నారా, ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై హైకోర్ట్స్ టు స్టాప్ లోయర్ కోర్ట్ ఆ ట్రిబ్యునల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్ జ్యుడిషియరీ. ఉన్నత న్యాయస్థానము క్రింది న్యాయస్థానానికి ఆజ్ఞలు జారీ చేస్తుంది. ఏమని, అయ్యా నువ్వు అధికారానికి మించి నీ అధికారాన్ని వినియోగిస్తున్నాము, స్టాప్ చేయి అని చెప్తుంది. దాన్నే ఫర్బిడ్ అని చెప్తాం. అదే రిట్ మనకు ఇది రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అని చెప్తాం. ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ హైకోర్టు ఏం చెప్తుంది, లోయర్ కోర్టు ఏం చెప్తుంది, హే లోయర్ కోర్టు వి ఫర్బిడ్ యూ ఫ్రమ్ డిసైడింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ మ్యాటర్. ఏదైనా ఒక వ్యక్తి మీద అంశం మీద నీ పరిధికి దాటి వ్యవహరించినట్టయితే ఉన్నత న్యాయస్థానము క్రింది న్యాయస్థానానికి ఈ రిట్టు జారీ చేస్తుంది. నీకు అధికారం లేదు, నీకున్న అధికారాలు విత్ ఇన్ ద అథారిటీ ఓన్లీ యూ కెన్ బిహేవ్ అని చెప్తుంది. అది మనకు ఇది ప్రొహిబిషన్ అని చెప్తాం. కెనాట్ బి ఇష్యూడ్ అగెన్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీస్. ఇది కేవలం న్యాయస్థానాలకే ఇష్యూ చేస్తారు. ఇక్కడ ఏంటిది, పాలనా వ్యవస్థలకు కానివ్వండి శాసనసభలకు కానివ్వండి దీన్ని ఇష్యూ చెయ్యరు. బాగా గుర్తుంచుకోవాలి.
తర్వాత దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం ఒకసారి. దేనికి ఇది ప్రొహిబిషన్ రిట్కు లైవ్ ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ గతంలో ఏమున్నావో చూద్దాం. ఇక్కడ ఈస్ట్ ఇండియా కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్. దీనికి చూద్దాం ఏం చెప్తాం ఇక్కడ అంటే దీని నేపథ్యం ఏంటంటే ఒక అధికారి తన అధికారానికి మించి చర్యలు తీసుకున్నాడని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసినారు. ఒక అధికారి తన అధికారానికి మించి ఎక్కువగా చర్యలు తీసుకున్నాడు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళినారు. అప్పుడు ఇది జ్యుడిషియల్ దాటి అంటే తనకున్న జ్యుడిక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సీడ్ అయి పనిచేసిందండి. అందుకోసం కోర్టుకి వెళ్ళినారు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ జారీ చేసింది. అంటే ఆ అధికారిని మరి ట్రిబ్యునల్ను మరింత చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించింది. అంటే లోయర్ అథారిటీ తన పరిధి దాటకుండా ఆపిందని చెప్తాం. ఇక్కడ లోయర్ అంటే ఒక అధికారి తన అధికారాన్ని మించి చర్యలు తీసుకున్నాడు, ఇది జ్యుడిషియల్ దాటి చేసిన పని కాబట్టి అప్పుడు మరింత చర్యలు తీసుకోవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు జారీ చేసింది. ఇంకో కేసు చూద్దాం. ఇక్కడ మద్రాస్ బార్ అసోసియేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది మద్రాస్ బార్ అసోసియేషన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ యొక్క ప్రొహిబిషన్ అనేది ఏ విధంగా అమలైంది. ఇది ట్రిబ్యునల్ వ్యవస్థపై వివాదం వచ్చింది. ట్రిబ్యునల్ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ మీద వచ్చినట్టు వివాదము. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొన్ని ట్రిబ్యునల్స్ పని విధానాన్ని నిరోధించింది. అయ్యా మీరు ట్రిబ్యునల్స్ లోయర్ కోర్టే మీరు అధికారాన్ని మించి ఎక్కువగా పనిచేస్తున్నారు, అలా చేయకూడదు, ఆపండి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసింది. అధికారం దాటితే జోక్యం చేసుకుంటుంది. అంటే తనకున్న అధికారాన్ని ఎక్సీడ్ అయితే అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం తీసుకుంటుంది. ఇది ప్రొహిబిషన్ కాన్సెప్ట్కు మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లోయర్ కోర్టు తన పరిధికి చెందని కేసు విచారిస్తుంటే అంటే తన పరిధిలో ఉండదు అయినా విచారిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో హైకోర్టు ఇలా చెబుతూ ఈ కేసు విచారణ వెంటనే ఆపండి అని చెప్తుంది. ఉన్నత న్యాయస్థానము ఈ కేసు విచారణ ఆపండి అని చెప్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిట్ ఆఫ్ సెర్షోరరీ. రిట్ ఆఫ్ సెర్షోరరీ అంటే ఏం చెప్తుంది, దీని మీనింగ్ ఏంటంటే టు బీ సర్టిఫైడ్. ఏం చెప్తుంది, టు బీ అంటే ధృవీకరించడము. సెర్షోరరీ మీన్స్ టు బీ సర్టిఫైడ్. ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు ట్రాన్స్ఫర్ ఏ కేస్. అంటే సింపుల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ముందుగా నేను చెప్తానంటే హయ్యర్ కోర్టు ఏదైతే ఉందో ఈ హయ్యర్ కోర్టు క్రింది కోర్టుకు ఆజ్ఞలు జారీ చేస్తుంది. అయ్యా నీ దగ్గర ఉన్న కేసు ఏదైతే ఉందో దాన్ని ధృవీకరించి అప్పర్ కోర్టుకు బదిలీ చేయమని చెప్పడం. ఇదే మనకు రిట్ ఆఫ్ సెర్షోరరీ అని చెప్తాం. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ హైకోర్టు లోయర్ కోర్టు ఇదేం చెప్తుంది, వి గివ్ యూ లైఫ్ టైం ప్రిజన్మెంట్. అయ్యా నీకు జీవితకాల శిక్ష వేస్తాం అని లోయర్ కోర్టు చెప్తుంది. అప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ, వీళ్ళు చెప్తే రిట్ ఆఫ్ సెర్షోరరీ, ఓ నో ఏ లోయర్ కోర్ట్ వి వాంట్ దిస్ కేస్ టు బి ట్రాన్స్ఫర్ టు హస్. అయ్యా నీకు అధికారం లేదు, ఆ కేసును మాకు బదిలీ చేయని చెప్పేసి ఉన్నత న్యాయస్థానము అధికారాలు జారీ చేస్తుంది. కెన్ బి ఇష్యూడ్ ఆన్ ద గ్రౌండ్స్. మరి రిట్ ఆఫ్ సెర్షోరరీ ఏ సందర్భాల్లో జారీ చేయవచ్చు అంటే ఎక్సెస్ ఆఫ్ జ్యూరిడిక్షన్, ల్యాక్ ఆఫ్ జ్యూరిడిక్షన్, అధికార పరిధి దాటినా కానీ లేదా ఎర్రర్ ఆఫ్ లా చట్టంలో తప్పున్నా కానీ ఇలా రెండు సందర్భాల్లో ఈ యొక్క రిట్ ఆఫ్ సెర్షోరరీని మనం జారీ చేయవచ్చు. చూద్దాం దీనికి ఏమేమి ఉన్నా మనకి ఎగ్జాంపుల్ ఏమున్నా చూద్దాం ఇక్కడ. అంటే అదే చూడండి, ప్రొహిబిషన్కు ప్లస్ సెర్షోరరీకి తేడా ఏంటి అంటే సెర్షోరరీ ఆఫ్టర్ జడ్జిమెంట్ డెసిషన్ ఈజ్ అ క్యాన్సల్. జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత డెసిషన్ క్యాన్సల్ చేసిన అయ్యా నువ్వు ప్రిజన్ ఇవ్వచ్చు, జైలు శిక్ష వేయవచ్చు, కానీ అది నీకు ఎక్సీడ్ అవుతుంది అధికారాన్ని, కాబట్టి ఎమ్మడి ఆ కేసు పైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయని చెప్తుంది. ఇక్కడ ప్రొహిబిషన్ ఏం చెప్తుంది, బిఫోర్ జడ్జిమెంట్ స్టాప్ ద ప్రొసీడింగ్స్. అయ్యా జడ్జిమెంట్ ఇవ్వకముందే నీ యొక్క మొత్తం ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆపే అని చెప్తుంది. ఇక్కడ ఈ రెండు కూడా ఎవరికి ఇస్తారంటే జ్యుడిషియల్కే ఇస్తారు, వేరే వాళ్ళకు జ్యుడిషియల్ బాడీస్కి మాత్రమే ఇవి జారీ చేస్తారని చెప్తాయి. ఏవి సెర్షోరరీ అండ్ ప్రొహిబిషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిట్ ఆఫ్ కో వారెంటో, దీన్ని క్యూ వారెంటో అంటాం. ఏం చెప్తుంది ఇక్కడ, బై వాట్ అథారిటీ, ఏ అధికారం చేత. సపోజ్ ఒక అధికారి ఉన్నాడు, అతనికి ఎలాంటి అర్హత లేకపోయినా ఒక పదవిలో అతన్ని నియమించినారు. అప్పుడు థర్డ్ పర్సన్ వెళ్తాడు, అయ్యా పలానా వ్యక్తికి అధికారం లేకపోయినా కానీ ఇతని అధికారంలో నియమించినారు అని చెప్తారు. అప్పుడు కోర్టు అడుగుతుంది ఏ అధికారం చేత ఏ అర్హత ఉందని అధికారంలో ఉన్నావని క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, సంబంధిత అధికారి అతనికి వివరణ ఇవ్వాలా. ఇది కాన్సెప్ట్. సో కోవారెంట్ మీన్స్ by what authority it is writ issued to restrain person from the acting in a public office which he is not.
ప్రభుత్వ అధికారంలో ఏ అర్హతతో ఉన్నావని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. అలా రిట్ని ఏం చెప్తామంటే రిట్ ఆఫ్ కోవారెంట్ అని పిలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, ఇది పబ్లిక్ ఆఫీసు. విన్నారా, పబ్లిక్ ఆఫీస్ ఈజ్ ఎ మేనేజర్. సింపుల్, ఈజీగా అర్థమయ్యేందుకు. ఇక్కడ ఏం చెప్తుంది, వీళ్ళు చెప్తూ రిట్ ఆఫ్ కోవారెంట్ వేస్తే బై వాట్ అథారిటీ ఆర్ యూ హోల్డింగ్ దిస్ ఆఫీస్, ఏ అధికారం చేత ఏ అర్హత చేత నువ్వు ఈ ప్రభుత్వ అధికారాన్ని ఉన్నావని చెప్పేసి అడుగుతుంది. సో రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్ టు ద కోర్ట్ బై వాట్ అథారిటీ, ఏ అధికారం చేత ఉన్నావో ఈ యొక్క ఆఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతుంది. విన్నారా, దీనికి ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం ఒకసారి. విన్నారా, ఏంటిది ఈ కేసు ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ వర్సెస్ సిడి గోవిందరావు అనే వ్యక్తిలో ఈ కేసు ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని పబ్లిక్ ఆఫీస్లో సరైన అర్హత లేకుండా నియమించినారు. ఈ కేసులో ఒక వ్యక్తిని ఎలాంటి అర్హతలు లేకుండా ఒక వ్యక్తిని ఆఫీస్లో నియమించినారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు మూడో వ్యక్తి. అప్పుడు ఏమైంది, కోర్టు ఏం చెప్పిందంటే కోవారెంట్ రిట్ పిటిషన్ జారీ చేసింది. అప్పుడు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు కోవారెంట్ సిద్ధాంతాన్ని వివరించింది. కోర్టు అడిగే ప్రశ్న ఏంటిది, ఏ అధికారం మీద ఈ పదవిలో ఉన్నావు, అర్హత లేకపోతే ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించవచ్చు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది. సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో కేసు దీనికి సంబంధించిందే, బిఆర్ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుకు సంబంధించింది. ఏం చెప్తే మనకు అందరికీ తెలిసిందే, అమ్మ జయలలిత శిక్ష ఉన్నప్పటికీ సీఎంగా నియమితులయ్యారు. శిక్ష ఉన్నప్పటికీ ఆమె తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడ్డది. అప్పుడు సుప్రీంకోర్టు అడిగింది, ఆమె అర్హత లేదని చెప్పింది కాబట్టి ఆ పదవి చెల్లదని చెప్పేసి ప్రకటించింది. ఇది కోవారెంట్ కిందకే వస్తుందని చెప్తాం. అంటే ఇల్లీగల్ ఆక్యుపేషన్ పబ్లిక్ ఆఫీస్ ఉంటే సుప్రీంకోర్టు చెప్తుంది అధికారం నీకు చెల్లదు, దిగిపో అని చెప్తుంది. తర్వాత అంటే ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి అర్హత లేకుండా ప్రభుత్వ పదవిలో ఉంటే అలాంటి సందర్భాల్లో కోర్టు ఇలా అడుగుతుంది, నీకు ఈ పదవి మీద హక్కు ఏమిటి, నీకున్న అర్హత ఏంటి అని అడుగుతుంది. సరైన సమాధానం లేకపోతే పదవి నుంచి తొలగించడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుంది. ఇది బై వాట్ అథారిటీ రిట్ ఆఫ్ కోవారెంట్ అని పిలుస్తాము. తర్వాత ఇక మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు 32వ ఆర్టికల్ చెప్పుకున్నాము, 226 గురించి మనం చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి చూద్దాం ఒకసారి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి. 32 వచ్చేసి ఏం చెప్తుంది మనకు, సుప్రీంకోర్టు చెప్తుంది. 226 ఏం చెప్తుంది, హైకోర్టుకి వెళ్ళాలని చెప్తుంది. మనం హైకోర్టుకి వెళ్ళాలని చెప్తుంది. ఆర్టికల్ 32 ఇట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్ రైట్స్. విన్నారా, 32వ నిబంధన అనేది దాని ప్రాథమిక హక్కు. ఎందుకు, ఇట్ ఈస్ ఎ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాబట్టి ఇదేం చెప్తుంది, ఇది స్వతహాగా ప్రాథమిక హక్కు. దెన్ సుప్రీంకోర్టు కెనాట్ రిఫ్యూజ్ రిట్ ఆఫ్ జ్యూడిక్షన్. సుప్రీంకోర్టు దీన్ని వ్యతిరేకించడం కానివ్వండి, దీన్ని యొక్క రైట్ డిక్లైన్ చేయడం కానివ్వండి అధికారం లేదు, బట్ లిమిటెడ్ అధికారం ఉంటుంది. మరి 32 ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రైట్స్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ ద రైట్స్ ఓన్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ. వెన్ ఎవర్ ద ఫండమెంటల్ రైట్స్ వయలేటెడ్, then concerned person can approach the Supreme Court under Article 32, then Supreme Court issue the rights అని చెప్తాం. ఎందుకు, ప్రాథమిక హక్కుల యొక్క రక్షణ కోసమే. దెన్ ద జ్యూరిడిక్షన్, నారోవర్ జ్యూరిడిక్షన్, లిమిటెడ్ అధికారం ఉంటుంది. ఎందుకు, ప్రాథమిక హక్కులు వయలేట్ అయితేనే సుప్రీంకోర్టు ఇట్స్ జారీ చేస్తుంది. తర్వాత నేచర్ ఆఫ్ ద రెమెడీ, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహార హక్కుగానే మనకి ఇది ఉంది. సో ఇట్ ఈస్ ఏ భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది, గుండె వంటిది అని చెప్తాము, అంబేద్కర్ అన్నాడు. దెన్ సస్పెన్షన్ ఎమర్జెన్సీ, అంటే ఎమర్జెన్సీ సమయంలో దీన్ని రద్దు చేయవచ్చునా, కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని రద్దు చేయవచ్చు అని చెప్తాడు. మరి ఇది 32వ ఆర్టికల్కి ఉన్నటువంటిది. మరి 226 ఏం చెప్తుంది హైకోర్టుది, ఇట్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్స్, ఇది ప్రాథమిక హక్కులో భాగము కాదు. నెక్స్ట్, రైట్స్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్ లీగల్ రైట్స్. అంటే ఇతర ఏ చట్టబద్ధమైన హక్కు కోల్పోయినా, మరి ప్రాథమిక హక్కులు కోల్పోయినా, అలాంటి సందర్భంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హైకోర్టు రిట్స్ జారీ చేయవచ్చు. విన్నారా, వైడర్ దెన్ ఆర్టికల్ 32. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇక్కడ 32వ ఆర్టికల్ కంటే విచారణ పరంగా అధికమైన అధికారాన్ని కలిగి ఉంటుంది అని చెప్తాం ఇక్కడ. దెన్ టెరిటోరియల్ రిట్స్ ఆపరేట్స్ విత్ ఇన్ ద జ్యూడిక్షన్ హైకోర్టు, హైకోర్టు జ్యూడిక్షన్ వరకే వర్తిస్తుంది. అదే ఇదైతే 32 దేశం మొత్తం వర్తిస్తుంది. దెన్ హూ కెన్ ఇష్యూ ద రిట్స్, ఓన్లీ సుప్రీంకోర్టు. విన్నారా, ఇక్కడ హైకోర్టు. దెన్ హైకోర్ట్స్ ఏంటిది, డిస్క్రిషన్ అండ్ ఈక్వాలిటబిలిటీ రెమెడీ,
దెన్ సస్పెన్షన్, ఇది మనకు సస్పెండ్ నాట్ ఆటోమేటికల్లీ సస్పెండ్, 226 అనేది ఆటోమేటిక్ సస్పెండ్ కాదు. ఇది మనం 32వ నిబంధనకు వర్సెస్ 226 ఆర్టికల్ అని చెప్తాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగినాడు. ఏమడిగినాడంటే 226 ప్రకారము ప్రాథమిక హక్కుల విషయంలో ఏ న్యాయస్థానానికి న్యాయ విచారణ పరిధి ఎక్కువగా ఉంటుంది అంటే హైకోర్టుకే ఎక్కువగా ఉంటుంది. సింపుల్ లాజిక్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ప్రాథమిక హక్కుల వయలేట్ అయితే 32 ఆర్టికల్ ఆధారంగా ఇష్యూ చేస్తుంది రిట్స్. ఇదేం చెప్తుంది, ప్రాథమిక హక్కులు ప్లస్ ఇతర ఏ చట్టబద్ధమైన హక్కు అయినా వయలేట్ అయితే అప్పుడు ఇష్యూ చేస్తుంది అని చెప్తాం. ఇక్కడ ఈ రెండింటికి ఉన్నట్టు తేడా అని చెప్తాం. ఇది వచ్చి 32 వచ్చేసి ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్స్, ఇది 226 వచ్చేసి 226 వచ్చేసి ప్రాథమిక హక్కు కాదు. దెన్ నెక్స్ట్, దీని మీద ఈ టాపిక్ మీద ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినాడా విన్నారా? చూడండి ఇక్కడ, ద రిట్ ఆఫ్ మాండమస్ కెన్ బి ఇష్యూడ్ అగెన్స్ట్ విన్నారా? మాండమస్ అనే రిట్టు ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు? ఒకటి ప్రభుత్వ ఉద్యోగులక, ప్రైవేటు వ్యక్తులక, ప్రభుత్వానిక, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాక? చెప్పండి చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 193 ఓన్లీ. ఒకటి ప్రభుత్వ అధికారులకు, తర్వాత గవర్నమెంట్కి అని చెప్తాం. అయ్యా నువ్వు పని చెయ్యి అని చెప్పడం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏం చెప్తుంది, ఏ అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, క్రింది వాక్యాలను పరిశీలించండి. సెర్సియోరారీ ఇష్యూడ్ ఆఫ్టర్ ద ఆర్డర్ పాస్డ్, దెన్ ప్రొహిబిషన్ ఇష్యూడ్ బిఫోర్ ద ఆర్డర్ పాస్డ్. ఇది మీకు ఇందాక చెప్పినది విన్నారా? ఆన్సర్ వచ్చేసి బోత్ 192, బోత్. ఇది కరెక్టే, ఇది కరెక్టే అని చెప్తాం. అంటే ఆర్డర్ పాస్ అయిన తర్వాత సెర్సియోరా, ఇదేం చెప్తుంది, బిఫోర్ జడ్జిమెంటే మన ప్రొహిబిషన్ చెప్తుంది మనకు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, హేబియస్ కార్పస్ ఈజ్ నాట్ అప్లికబుల్. హేబియస్ కార్పస్ ఎప్పుడు అప్లికబుల్ కాదు అంటే డిటెన్షన్ ఇస్ ఇల్లీగల్, చట్టబద్ధం కాకుండా అరెస్ట్ చేసినప్పుడా, డిటెన్షన్ బై ప్రైవేట్ పర్సన్, డిటెన్షన్ ఈజ్ అండర్ వ్యాలిడ్ లా, డిటెన్షన్ వితౌట్ ఎఫ్ఐఆర్. ఆన్సర్ వచ్చేసి సి, డిటెన్షన్ ఈజ్ అండర్ వ్యాలిడ్ లా. అరెస్ట్ అనేది చట్ట ప్రకారం అయితే హేబియస్ కార్పస్ అనేది వర్తించదు, నాట్ వ్యాలిడ్ అని చెప్తాం. దెన్ నెక్స్ట్ వచ్చి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది యూపీఎస్లో ఇలాంటి క్వశ్చన్స్ కనీసం అట్లీస్ట్ 12 to 15 క్వశ్చన్స్ ఉంటాయండి. దెన్ ద సుప్రీం కోర్ట్ కెన్ ఇష్యూ ద రైట్స్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్. కరెక్టే కదా? 32వ నిబంధన ఆధారంగా సుప్రీంకోర్టు కేవలము ఫండమెంటల్ రైట్స్ వాలిడ్ అయినప్పుడే ఇష్యూ చేస్తుంది. దెన్ హైకోర్టు కెన్ ఇష్యూ ద రైట్స్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఎనీ లీగల్ రైట్స్ అని చెప్తుంది. కాబట్టి ఏం చెప్తుంది దీనికి ఆన్సరు విన్నారా? ఆన్సర్ వచ్చేసి బోత్ 192, 2 సెంటెన్స్ కరెక్టే అని చెప్తాం. ఓకే, తర్వాత ఇక్కడ సమ్మరీ ఏం చెప్తానంటే, దీనికి ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ సమ్మరీ ఏంటంటే, హక్కుల అమలుకు పరిహార హక్కుగా మనం పేర్కొన్నాం. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 32. ఏం చెప్తుందంటే, బాధిత పౌరుడు, అంటే ఇందాక చెప్పిన టాపిక్ సమ్మరీ అండి, బాధిత పౌరుడు తన హక్కులు రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్తుంది. దీని భారత రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని చెప్పేసి సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి పిలుస్తాము. భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం అంటే ఏంటిది, బేస్ స్ట్రక్చర్లో ఇది ఒక భాగమే అని చెప్తాం ఇక్కడ. దెన్ దీన్ని ప్రధానంగా 4 నిబంధనలు ఉన్నాయని చెప్తాం. దీనికి నాకు ఏమంటుంది, మూల హక్కులు అంటే ప్రాథమిక హక్కులు, అమలుకు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు, ఇది హక్కుగా ఉంటుంది 32వ ఆర్టికల్. సుప్రీంకోర్టు ఆదేశాలు రిట్ చేసే అధికారం ఉంటుంది. దెన్ పార్లమెంటు ఇతర కోర్టులకు కూడా రిట్టు జారీ చేసే అధికారం ఇవ్వగలదు, పార్లమెంటు దీని మీద చట్టం చేస్తుంది. హైకోర్టులకు ఇది వర్తించదు, ఎందుకంటే వారికి ఇప్పటికే ఆర్టికల్ 226 ద్వారా అధికారం ఉంది. దెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు సాధారణంగా నిలిపివేయబడదు, కానీ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి దీన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఈ యొక్క 32వ ఆర్టికల్ గురించి జిస్ట్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, విన్నారా? చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫ్యాక్ట్స్ అబౌట్ రిట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో రిట్స్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు, చాలా తక్కువ. ఆర్టికల్ 32 ఆధారంగా పార్లమెంటుకు ఇతర కోర్టులకు రిట్ జారీ చేసే అధికారం ఉంది, ఇది మనం చెప్పుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే, యూపీఎస్సీలో డైరెక్ట్గా ఇలాగే అడిగినండి, ఏమని, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రిట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అడిగినాడు, విన్నారా? అయితే 1950కి ముందు కేవలము కలకత్తా, బాంబే, మద్రాస్ కోర్టులకు మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉండేది. ఎప్పుడు? బిఫోర్ 1950. ఏ రాష్ట్రాలకు? కలకత్తా కోర్టుకు, బాంబే కోర్టుకు, మద్రాస్ కోర్టుకు మాత్రమే అధికారం ఉండేది.
తర్వాత ఆర్టికల్ 226 ద్వారా భారతదేశంలో అన్ని హైకోర్టులకు రిట్ ఇచ్చే అధికారం ఇవ్వబడ్డది. అయితే భారతదేశంలో రిట్టులు ఇంగ్లీష్ చట్టం నుంచి తీసుకొని రాబడ్డవి. మరి అక్కడ ఏ విధంగా ఉన్నవి? అక్కడ వీటిని ప్రిరోగేటివ్ రిట్స్ అని పిలిచినారు. అంటే ప్రిరోగేటివ్ అంటే రాజులు న్యాయాన్ని రక్షించేందుకు సాధారణ ఆజ్ఞలు జారీ చేయడము అని చెప్తాం. ఎక్కడిది? ఇంగ్లాండ్లో అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తాము? ప్రిరోగేటివ్ రిట్స్ అని చెప్పేసి పేర్కొంటాం. దీన్ని యూజ్డ్ బై కింగ్స్ ఓన్లీ అని చెప్తాం. అంటే రాజులు ఉపయోగించేవారు అక్కడ అని చెప్తాం. ఇక్కడ ఇది మనకు భారత రాజ్యాంగంలో రిట్స్కున్న టాపిక్ అండి. ఇది మనకి ఈరోజు చెప్పిన టాపిక్, ఆన్లైన్ ఆఫ్లైన్. ఇది నెక్స్ట్ బ్యాచ్ మాకు ఏప్రిల్ 5న ఫ్రీ డెమో ఉంది. దేనికి? ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి 5th రోజు ఫ్రీ డెమో ఉంది. ఎప్పుడు? 9:30కి అని చెప్తాం. 9:30కు కొత్త బ్యాచ్లకు ఏప్రిల్ 5th రోజు ఫ్రీ డెమో ఉంది. ఆ రోజు తప్పకుండా అటెండ్ కాండి. యూ కెన్ గెట్ ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2. ఇది ఏ విధంగా చదవాలా, ఏ పుస్తకాలు చదవాలా, ఎలా చదవాలా, నోట్స్ ఎలా రాసుకోవాలా, ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎలా ఉంటుంది. ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, డిగ్రీ అయిపోయిన వాళ్ళతో సహా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి. ఎందుకు? సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెష్ వాళ్ళు కానీ, సీనియర్స్ కానీ, వెటరనర్స్ కానివ్వండి, చాలాసార్లు మనం ఎగ్జామ్ రాస్తాం కానీ దాన్ని సక్సెస్ కాలేకపోతుంటారు. ఎందుకు కారు? అసలు ఏం పుస్తకాలు చదవాలా, ఎలా చదవాలా, గ్రాప్సింగ్ ఎలా చేసుకోవాలా, ఇలాంటి అన్నింటి మీద మనకు సిలబస్ మీద విశ్లేషణ ఏప్రిల్ 5th రోజు 9:30కి ఫ్రీ డెమో ఉంటుంది. అటెండ్ కాండి. ఏప్రిల్ 6 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్లస్ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంటుంది. డైలీ క్లాస్ కూడా కరెంట్ అఫైర్స్ మీద ఉంటుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.